అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత 15 రోజులుగా తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మంగళవారం సభవరం తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాశన సభలో భాగంగా వంట వార్పుతో పాటు అంగన్వాడీ ఉద్యోగులంతా పళ్ళాలు మోగించి తమ నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు వడ్డాది వెంకటరమణమ్మ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు తాము 15 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటుంది కాబట్టి పోనీ మేము అడిగినంత కాకపోయినా తెలంగాణ కన్నా అదనంగానే సరే 18,000 జీతమైనా ఇమ్మని అడుగుతున్నామండి. మా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు కూడా మా అంగన్వాడీల ఆవేదన ఏంటి అనేది అర్థం చేసుకుని ఇప్పటికైనా మమ్మల్ని చర్చలు పిలుస్తారని అనుకుంటున్నామండి. ఇమ్మని అడిగామండి. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని అని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని, హెల్పర్ల ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని, ప్రమోషనల్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా ఇవ్వాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ను ప్రభుత్వమే సమ్మె చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాము. మేమేమి గుత్తమ్మ కోరికలు కోరట్లేదండి. మేము ఆయన పాదయాత్రలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కాబట్టి ఆ 1000 రూపాయలు ఇమ్మని అడిగాము. అప్పుడేమో గెలిచిన వెంటనే పెరిగే ధరలకు అనుగుణంగా మేము మా కోరికలు నెరవేర్చమని అడుగుతున్నాం. మేము 11 డిమాండ్లతో సమ్మెలోకి వచ్చామండి. కానీ ఏదో చర్చలకి మంత్రి గారు బొత్స ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి, 2015 నుంచి టీఏ బిల్లులు ఇతర బకాయిల బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగామండి. అయితే మేము అడిగిన కోరికలన్నింటికన్నా అంగన్వాడీ కనీస వేతనాలు కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని కానీ అమలు చేయలేము. మేము ఉన్నవన్నీ చేస్తామని చెప్పారు. అందులో కొన్నిటికే జీవో కూడా ఇచ్చారండి. మీకు ఇంకేమి ఇస్తామన్నట్టు మాట్లాడుతున్నారండి. మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారో ఏంటో తెలిసి మాట్లాడుతున్నారో తెలియదండి. మాకేమొచ్చి రూపాయి కూడా పెంచలేదు. మేము వేతనం పెంచండి అంటే ఏవో చిన్న చిన్న హామీలు ఇచ్చి వాటితో